హాయ్ అండి, నా పేరు లక్ష్మీ పల్లవి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. చిన్న చిన్న షార్ట్ వీడియోస్ మా పిల్లలవి, మా ఊరి గురించి అవి ఇవి డ్యాన్స్లు అవి ఇవి పెట్టాను. కానీ షార్ట్ వీడియోస్ కాదంటండి, లాంగ్ వీడియోస్ కూడా చేయాలంట. కాబట్టి లాంగ్ వీడియోస్ అంటే నాకు ఫోన్ కెమెరా పట్టుకునే వాళ్ళు కూడా ఎవరు లేరండి. కాబట్టి నేను లాంగ్ వీడియోలు ఏం చేద్దాము అని చెప్పేసి మా ఇల్లు చూపిద్దామని చేస్తున్నానండి. నేను ఏమైనా తప్పుగా ఇట్లంగా ఏమైనా మాట్లాడుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. బ్యాడ్గా మాత్రం అనుకోకండి. ఏదో సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. రండి మా ఇల్లు చూపిస్తాను. ఇదండి హాల్ అండి. పైన మొత్తం ఇట్లా రేకులు అండి, రేకులు ఇట్లా ఉంటాయి. ఇక్కడ సైడ్ ఈడు మా చిన్నోడు అండి, మా బాబు 11 months ఉన్నాడు. ఇక్కడ ఇది మా మంచం అండి, ఇది మా పిల్లలది చైర్ అండి. ఇక్కడ సైడ్ వచ్చేసి మీటర్ అద్దం అండి. ఇక్కడ సైడ్ మా చిన్నోడిని బండి అండి, ఆడుకుంటాడు. కొంచెం ఇక్కడ వర్షం వస్తుందండి, అందుకే ఇల్లు మొత్తం చీకటిగా ఉంది. ఇది మా పిల్లల కోసం అని నేనే చార్ట్స్ అండి ఇలా పెడితే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా చదువుకోవడం కోసం అని చెప్పి 1 2 ఆలు ABCDలు ఇలా పెట్టాను అనమాట. ఇక్కడ సైడ్ మొత్తం ఇట్లా కారుతుందండి వర్షం వచ్చినప్పుడు. రేకు ఏమంటారు, పర్రె ఇచ్చిందండి, పర్రె. మా తెలంగాణలో అంటే ఇలా అంటారు, ఏమంటారో తెలియదండి. ఇది టీవీ అండి, ఇది టీవీ. ఇది మోటు పత్లు బొమ్మ, మా పిల్లలవి ఇద్దరివి అనమాట. ఒక టెడ్డి బేర్ బొమ్మ, ఒక మోటు పత్తులు బొమ్మ. వాళ్ళకు టీవీ. ఇది మా స్కూల్, మా పిల్లల స్కూల్ బ్యాగ్స్ అండి. ఇక్కడ సైడ్ బాస్కెట్లు, మా చిన్నది పాల డబ్బా. ఇక్కడ కింద సైడ్ వాళ్ళ బొమ్మలు అలాంటివి ఉంటాయన్నమాట. ఇది ఏమంటారు, హోమ్ థియేటర్ పాటల కోసం పెట్టుకున్నానండి. ఇది ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్ అండి. ఇవి పడుకునేటివి, అవే బెడ్షీట్స్ అవి అంటారు కదండి, మేము పడుకునేటివి అవే అండి ఇవి. ఇవి వచ్చేసి మా పిల్లలవి సిరపులు, అవి మేము ఇంట్లో వస్తువులు, పౌడర్ డబ్బాలు అవి అండి. ఇక్కడ సైడ్ వచ్చేసి మా ఆయన అండి, తిరుపతిలో దిగిన ఫొటోస్. ఇది మా బాబు, ఏమంటారండి, తిరుపతిలోనే తీయించాం, మా పెద్ద బాబు అండి. ఇక్కడ మా ఆయన, ఇక్కడ వాళ్ళ నానమ్మ, మా ఆయన అండి. ఇక్కడ సైడ్ ఇది మా పిల్లల స్కూల్లో అండి, మా పెద్ద పిల్లలు ఇద్దరు, మా పిల్లలవి. ఇక్కడ సైడ్ కీసులు, బండివి కీసు, పిల్లల ఐడెంటిటీ కార్డ్స్ అట్లాంటివి పెట్టుకుంటామండి. మా ఓన్ బర్త్డే కానీ స్టిక్కర్ పెట్టామండి మొన్న. ఇది వెంకటేశ్వర స్వామి. ఇది కూలర్ అండి. ఇక్కడ మా చిన్న బాబు అండి, ఇతను మా బాబు. హాయ్ చెప్పు నాన్న. లోపలికి వెళ్దాం రండి. ఇదేమంటారండి, ఇది అల్మారా అనమాట. ఇంట్లో ఏమన్నా సామాన్లు అట్లాంటివి పెట్టుకుంటామన్నమాట. ఇది అల్మారా. ఇది ఫ్రిడ్జ్ అండి, ఫ్రిడ్జ్. ఇది వాటర్ క్యాను. ఇట్లా ఇది మా పూజ గది అండి, మా పూజ గది. ఇది ఎన్ని రోజుల ఇల్లు అంటే 100 ఏండ్ల ఇల్లు అండి, పురాతనమైన ఇల్లు, 100 ఏండ్లు పైగా అండి. ఇక్కడ సైడ్ ఇట్లా ఉంది కదండి, ఇది గవాసులు అనమాట. ఈ గవాసులు ఇట్లా ఏమంటారు, తెరుచుకోవాలి. ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి మూసానండి, తెరుచుకోవాలి. ఇది లోపల కిచెన్ రూమ్ అండి. ఇది షాటా, ఇది ఖాళీ సిలిండర్ అయిపోయిందండి. ఇవి వచ్చేసి బిందెలు, ఇవి బిందెలు. ఇది గిన్నెలు తోమిన తర్వాత అన్ని గిన్నెలు స్టాండు. మాకు ఈ ఇల్లు పాత ఇల్లు కదండి, శంకు లేదు కాబట్టి దీంట్లోనే వేసుకుంటాం అనమాట. ఒక బేషన్ గిన్నెలో అట్లా పెట్టుకుంటాము. ఈ ఇల్లు చూడండి ఎంత పాతదో, ఎప్పుడు కూలుతుందో కూడా తెలియదండి. అంత పాతమైన ఇల్లు అండి మాది. ఈ ఇంట్లో ఉన్నామండి మేము. ఇట్లా ఉంటుందండి, ఇట్లా
ఇట్లా వచ్చేసి ఇవి ఇక్కడ గిన్నెలండి, ఇట్లా పెట్టుకుంటాము. ఇవి పోపు డబ్బాలు అవి ఇవి అన్నీ ఇట్లా పెట్టుకుంటామండి. ఇది వచ్చేసి పాలండి, స్వచ్ఛమైన గేదె పాలు, బర్రె పాలు. మా ఊరు పల్లెటూరు కదండి, స్వచ్ఛమైన పాలు. ఇది ఇలపీట. ఇది నా స్టవ్ అండి, ఇది నా గిన్నెల స్టాండ్ అండి. ఇది నా గిన్నెల స్టాండ్. ఇంకా ఇట్లా ఈ ఇల్లు చూడండి ఎంత పాతగా అంటే అసలు చెప్పడానికి రాదండి. ఇది బెడ్రూమ్. మా పిల్లలు, మా ఆయన పడుకున్నారు. ఇది బీరువా. మా బట్టలు మా పిల్లలవి, మా ఆయనవి అందరి ఉంటాయన్నమాట. ఇవి గల్లబుడ్డి, ఒకటి మా పిల్లలవి, ఇది మా చిన్నది, ఇది మా పెద్దది. ఇవి మావి డైలీ యూజ్ బట్టలండి. ఇక్కడ మా ఆయన బట్టలు, మా పిల్లలవి బుక్స్ అలా అట్లా పెట్టుకుంటాం. ఇప్పుడు ఇంటి ముందరికి వెళ్దామండి. మా ఇంటి ముందర గుడి ఉంటుందండి. ఇది గుడి మొత్తం. మా ఇంటి ముందర పొద్దుగాల 5 గంటలకు లేచినప్పుడు గుడి దగ్గర పాటలు వేస్తారు, వినుకుంటూ నేను పని చేసుకుంటానండి. ఇక్కడ సైడ్ వచ్చేసి కాకరకాయ చెట్టు. కాకరకాయలు కాసాయి చూడండి. కాకరకాయ ఇది నీళ్ళు కాసుకునేసరికి మా తులసి చెట్టు ఎండిపోయిందండి. ఇవేమో పసుపు చెట్లు అంటారు కదండి, ఇవే పసుపు అండి, పసుపు. ఇదేమో తులసి చెట్టు అండి. తులసి ఆకులు రోజు పరిగడుపున తింటే ఆయాసం, దగ్గు, దమ్ము ఏమున్నా కూడా హెల్త్కి అన్ని రకాల మంచిదండి. ఇది వచ్చేసి బంతిపూల చెట్టు అండి. ఇదేమో ఎల్లో కలర్ చామంతి పూల చెట్టు. ఇదేమో కలకంబరాల చెట్టు అండి. ఇవేమో మిరపకాయ చెట్లు అండి. ఇదేమో వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి నీళ్ళ నల్ల. పొద్దుగాల నేను ఇక్కడికి వచ్చి గిన్నెలు దోముకోవడం, బట్టలు ఉతుకోవడం, మా పిల్లలకు స్నానాలు చేయడం, ఇవన్నీ పొద్దుముక్కలు వస్తూనే ఉంటుంది. కానీ ఈరోజు రావట్లేదండి నీళ్ళు, 2 రోజుల నుంచి రావట్లేదు. ఇట్లా మా ఇంటి ముందులకు కూడా ఉంటుంది, బాగుంటుంది ప్రకృతి వాతావరణం. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా తప్పులు గిట్టంగా చేసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.